ఈ వీడియోలో మనం ఈరోజు క్లాస్లో గాస్లా అంటే ఏంటి, గాస్లా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, గాస్లాని మనం ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్లో ఈజీ వేలో ఏ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ గాస్లా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అనే కాన్సెప్ట్లో మనకి కూలుంబ్స్ లా అండ్ అప్లికేషన్స్ మిస్ అయితే ఎక్కువగా ఆబ్జెక్టివ్లు అడిగే టాపిక్ వచ్చేసి ఇది గాస్లానే. ఇందులో ఒక చిన్న ట్రిక్ చెప్తాను, ఇది అర్థం చేసుకోండి. ఆ స్మాల్ ట్రిక్ మీకు అర్థమైతే ఈజీగా మీరు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ అసలు గాస్లా అంటే ఏంటి, గాస్లా యొక్క స్టేట్మెంట్ అంటే ఏంటని మనం చూద్దాం, వినండి. సో గాస్లా ఏం చెప్తుందంటే ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్, ఓకేనా, అర్థం చేసుకోండి. ఎలాంటి సర్ఫేసెస్కి గాస్లా అప్లై చేయగలం? క్లోజ్డ్ సర్ఫేస్ అన్నాడు. ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే అదొక సర్కిల్ లా ఉండాలి లేదా ఒక ట్రయాంగిల్ లా ఉండాలని చెప్పట్లా. ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్, మెయిన్ రూల్ ఏంటి, అది క్లోజ్ అయి ఉండాలి. ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్, ఓకేనా. ద ఫ్లక్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ద 1/ε0 టైమ్స్ ఆఫ్ ద చార్జ్, ఓకేనా, ఎన్క్లోజ్డ్ బై ఇట్ అని చెప్తున్నాడు. ఓకేనా? మనం లాస్ట్ వీడియోలో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. మనం ఏమని చెప్పాము, ఒక ఫ్లక్స్ దేని మీద ఆధారపడుతుందో అనేది ఫ్లక్స్కి ఈక్వేషన్ రాసాం. సో ఆ వీడియో చూడకపోతే చూడండి. ఫ్లక్స్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు వస్తే గాస్లా అంటే ఏంటో అర్థమవుతుంది. అది నా ప్రీవియస్ వీడియోలో ఉంది, జాగ్రత్తగా చూడండి. సో ఏం చెప్తున్నాడు, ఇన్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. సో క్లోజ్డ్ సర్ఫేస్ అని చెప్పడం కోసం మనం ఏం చేస్తున్నాము, ఓకేనా, ఇక్కడ ఇంటిగ్రేషన్ రాసి దీనికి ఇలా సర్కిల్ రాస్తున్నాం. దాన్ని ఏమని పిలుస్తారండి, క్లోజ్డ్ ఇంటిగ్రేషన్ అంటారు. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్. సో ఫర్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ ద ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్. సో ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్ఏగా మనకు తెలిసిన విషయమే కదా. సో ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ఆఫ్ ది చార్జ్ ఆఫ్ ద ఫీల్డ్, ఓకేనా, చార్జ్ ఎన్క్లోజ్డ్ బై. దాన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు, integral of EDS is equal to closed integral of EDS is equal to Q/ε0. So this is the statement of the equation of the Gauss-law. ఓకేనా? అయితే ఈ గాస్లాని ఎక్కడ యూజ్ చేసాను చెప్పాను, క్లోజ్డ్ సర్ఫేస్లో చెప్పాను. మనకి ఇక్కడ ఇదేం చెప్తుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ గురించి డిస్కస్ చేస్తుంది. దీన్ని ఒకసారి ప్రూఫ్ చేద్దాం, ఓకేనా. ఈ గాస్లా స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మనం ప్రూవ్ చేద్దాం. సో ప్రూఫ్ ఫర్ గాస్లా. సో నేను ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటున్నాను. అది ఎలాంటి క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటున్నాను, ఒక స్పెరికల్ షేప్ తీసుకుంటున్నాను, ఓకేనా. దీనికి సెంటర్లో ఎవరున్నారు, క్యూ అనే ఛార్జ్ ఉన్నారు, దీని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. అయితే దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతండి, ఎస్. అయితే నేను ఏం తీసుకుంటున్నాను, ఇందులో ఒక స్మాల్ పోర్షన్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటున్నాను. ఆ స్మాల్ పోర్షన్ యొక్క క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా అంతా డిఎస్. ఇందులో నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ వెళ్తున్నాయి, దాన్నే మనం ఫ్లక్స్ ఫై అని పిలుచుకుంటున్నాం. ఏమని పిలుచుకుంటున్నాం, ఫ్లక్స్ ఫై అని పిలుచుకుంటున్నాం. దీని యొక్క ఇంటెన్సిటీ ఈ, ఓకేనా. సో మనకి ఫ్లక్స్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది చెప్పండి, క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈడిఎస్, ఓకేనా. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్, మనకు ఫార్ములా తెలుసు. అంటే ఈ క్లోజ్డ్ సర్ఫేస్ దగ్గర ఒక పాయింట్ చార్జ్ ఉందనుకుంటే వీ నో దట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ ఫార్ములా ఎంత అండి, QE ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q బై, ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ ద ఈ స్పియర్ యొక్క చార్జ్ అనేది సెంటర్ దగ్గర ఉందంటే ఇక్కడ నుంచి దీనికి ఉన్న డిస్టెన్స్ ఎంత, స్మాలర్, దట్ ఈజ్ ఈక్వల్ టు r². ఇది ఎలా చేసామన్నది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిరైవ్ చేస్తున్నాం. ఒకసారి అది చూడండి. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 Q/r². తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎంత వస్తుంది, ఫై ఈజ్ ఈక్వల్ టు, ఓకే, క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/4πε0 Q/r² ఇంటూ డిఎస్. ఇక్కడ 1/4πε0 Q/r² మొత్తం కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్కి బయట రాయండి. అప్పుడు ఎంత వస్తుంది, 1/4πε0 Q/r² ఇంటిగ్రల్, క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్, ఓకేనా, క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్. ఇప్పుడు చెప్పండి,
ఒక స్పియర్ యొక్క ఒక స్పెరికల్ సర్ఫేస్ యొక్క టోటల్ మీకు ఏం చెప్పాను క్లోజ్డ్ ఇంటిగ్రల్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. సో వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా చెప్పండి మీకు తెలుసు. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ phi is equal to 1 by 4 pi epsilon naught q by r square చెప్పండి. ఇక్కడ ఏమొస్తుంది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఇంటిగ్రల్ ఆఫ్ ds is equal to 4 pi r square. ఓకేనా ఎంత వచ్చిందంటే ఫార్ములా ఇది డైరెక్ట్ ఫార్ములా మీకు తెలుసు. సో అప్పుడు అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది 4 pi r square 4 pi క్యాన్సిల్ r square క్యాన్సిల్. అప్పుడు ఫైనల్గా ఎంత వస్తుంది నాకు ఫ్లక్స్ phi is equal to q by epsilon naught. మనకి ఫ్లక్స్ phi ఫార్ములా ఎంత దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే ఫ్రమ్ 1 and 2 LHS is equal to RHS కాబట్టి ఏమని రాయొచ్చు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ EDS is equal to q by epsilon naught. సో గాస్ లా అని మనం ప్రూవ్ చేసాం కదా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ అప్లై చేయాలి గాస్ లా చాలా చాలా ఇంపార్టెంట్. మెనీ టైమ్స్ మెయిన్స్లో కూడా అడిగాడు, ఎంసెట్లో అయితే చాలాసార్లు అడిగాడు, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం తీసుకునే ఆ గాసియన్ సర్ఫేస్ ఓకేనా క్లోజ్డ్ ఉండాలి. ఇక్కడ గాసియన్ సర్ఫేస్ అంటే ఏం లేదండి, ఇది గాస్ లాని మనం ప్రాక్టికల్గా అప్లై చేయడం కోసం మనకి క్లోజ్డ్ సర్ఫేస్ కాని సర్ఫేసెస్ ఇచ్చినప్పుడు దాన్ని మనం క్లోజ్డ్ సర్ఫేస్ కింద ఇమాజినేషన్ చేసుకోవడానికి మనం కొన్ని ఇమాజినరీ బౌండరీస్ని మనం తీసుకుంటాం ఓకేనా, ఊహించుకుంటాం. అవి రియల్గా ఉండదు ఆ బౌండరీ, కాకపోతే క్లోజ్డ్ సర్ఫేస్ కోసం. ఎందుకు క్లోజ్డ్ సర్ఫేస్ గాస్లా అప్లై చేయాలంటే అది క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలని చెప్పాం, ఎందుకంటే గాస్లా స్టేట్మెంటే అది. సో మనకిచ్చే అన్ని షేప్స్ మనకిచ్చే అన్ని ఏరియాలు అనేవి క్లోజ్డ్ ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలి దాని క్లోజ్డ్ కింద మనం ఒక ఆర్డర్లో మనం డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకునే సర్ఫేస్ని మనం గాసియన్ సర్ఫేస్ అంటాము ఓకేనా. అలాంటి గాసియన్ సర్ఫేస్ ఎలా ఉండాలి, టోటల్గా ఎంత అవుతుంది q by epsilon naught అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీకు గాసియన్ సర్ఫేస్ అంటే ఏంటి, కొన్ని ప్రీవియస్గా మనకి మెయిన్స్ కానీ ఎంసెట్లో కానీ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని గాస్ల మీద అడిగిన కొన్ని క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా వినండి.